హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఈ డబుల్ ఇన్ అయితే రీవెరిఫికేషన్ అయితే జరగబోతుందని చెప్పేసి మనకైతే సమాచారం. డబుల్ బెడ్‌రూమ్ ఎక్కడ రీవెరిఫికేషన్ జరుగుతుంది, ఏంటి అనేది వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ కండి. దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఏదైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ కట్టించిందో అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే రఘునందన్ రావు గారు ఉన్నారో అక్కడ దాదాపు 500కి పైగా డబుల్ బెడ్‌రూమ్ జీ+3 అయితే కట్టేయడం అయితే జరిగింది. అయితే అప్పుడు లక్కీ డ్రా ద్వారా చాలా మందికి అంటే దాదాపు 200కి పైగా ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేయకుండానే వాళ్ళకైతే ఇంట్లో అలౌ అయితే చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత అయితే వీళ్ళకైతే ఎలాంటి ఈ పట్టాలైతే పంపిణీ చేయలేదు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతోటి అక్కడ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వారు ఎమ్మెల్యేగా గెలవడం, ఎమ్మెల్యే కాస్త ఎంపీగా గెలవడం కొన్ని పరిణామాలు అయితే అక్కడ చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ మంజూరు ఏవైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ సంబంధించి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అయితే పంపిణీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎల్2లు ఎవరైతే ఉన్నారో వారికి డబుల్ బెడ్‌రూమ్ కేటాయించాలని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత మన రీసెంట్‌గా కొద్ది రోజుల క్రితం ఒక ఎంక్వైరీ అయితే జరిగింది. మళ్ళీ రాబోయే రోజులు అంటే ఈ వారం నుంచి 10 రోజుల్లో కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో అవి పంపిణీ చేయలేకపోవడంతో చాలా మంది అక్కడ పోయి ఆక్రమించుకొని అక్కడ స్టే అయితే చేస్తున్నారు. అయితే వారిని మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళని అర్హులుంటే వారు కేటాయించాలని చెప్పేసి ఎవరైతే అనధికారికంగా అంటే లక్కీ డ్రాలో పేరు రాకుండా ఎవరైతే అక్కడ పోయి కోఆపరేషన్ చేసుకొని ఉంటున్నారో వారందరినీ ఖాళీ చేపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయంకి వచ్చిందని చెప్పేసి మనకైతే సమాచారం. చూద్దాం మరి ఇది ఎంతవరకు రీవెరిఫికేషన్ చేశారో, ఎంతమందిని అక్కడ ఖాళీ చేపించి మరి ఎల్2లు ఎవరైతే ఉన్నారో వారికి ఎంతవరకు ఇస్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. మొత్తానికైతే చాలా మంది అయితే ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లే రావాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలైన నిరుపేదలను గుర్తించి ఈ డబుల్ బెడ్‌రూమ్ గాని, అలాగే రూ. 5,00,000 ఏదైతే ఉందో అవి కేటాయించాలని చెప్పేసి మనమైతే డిమాండ్ అయితే చేస్తున్నాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే